అందరికీ నమస్కారం. ఇవాళ బల్కంపేటలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. నమస్కారం అండి. నమస్కారం తండ్రి. చూడండి, ఈసారి ఈ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? కళ్యాణం చూడు బిడ్డ, ఎప్పుడు కన్నా మంచిగానే జరుగుతున్నాయి. కాకపోతే వేడుకలు అన్ని చేయడం కూడా మంచిగా ఉంది. సదుపాయాలు కూడా మంచిగా చేస్తుండ్రు. ఒకప్పటికంటే పబ్లిక్ పెరిగిండ్రు. ఇప్పుడు మంచిగా జరుగుతుంది. ఇంకా పెరుగుతుంటే ఎట్లా అంటే పబ్లిక్ పెరుగుతా ఉంటే మంచిగా రోజు రోజుకు మంచిగా అవుతుంది అమ్మవారు. ఇప్పుడు ఏంటంటే ఏనాడో పుట్టింది ఆ తల్లి. పుట్టి కూడా ఇప్పుడు 650 ఏండ్లంట ఆమె పుట్టి. కానీ ఆమె ఏది అనుకుంటే అది అవుతుంది ఇక్కడ. మనం ఏది అనుకున్నామో అది కంపల్సరీ అవుతుంది ఇక్కడ. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకు నమ్ముకున్నంత. ఎప్పటికైనా ఇక జాతర అంటే చామడము వచ్చిందంటే, ఆషాఢం వచ్చిందంటే ఫస్ట్ కళ్యాణం ఆమెది. గోల్కొండ అమ్మ బోనము ఈమెది, కళ్యాణం ఇది ఆమెది. అంటే మరి ఇంకా ఇంట్లోనే ఉండేవాళ్ళు ఉంటారు కదా, మరి ఇక్కడ రావాలంటే వాళ్ళకి ఏం చెప్తారు భక్తులకి? అంటే వాళ్ళకి ఏది ఉంటది అనేది అమ్మవారు ఏది ఆజ్ఞ ఇస్తే అది పలుకుతుంది. నీకు ఇది ఉంది ఆపతి చేసుకో బిడ్డ అని చెప్తుంది. ఆమెకు వచ్చి ఈ ముడుపు కట్టిపో అంటే ఆ ముడుపు కట్టితే మనకు మంచిగా అయింది అనుకో, ఆమెకి ఏం మొక్కుంటామో అది అప్పచెప్పి ఆ ముడుపు ఇప్పి పోవాలి. అంటే మీరు ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎప్పటి నుంచి ఇలా? నాకు 25 ఏండ్లు అవుతుంది. నాకు సంతానం కాలేదు. అమ్మ దగ్గరికి వచ్చినాక సంతానం అయింది. నా బిడ్డ పుట్టేంటికి తీయనికి వచ్చిన, తలనీళ్ళు అలా ఒక అప్పచెప్పనికి వచ్చిన, ఆమెకు బోనం చేసిన, తలనీళ్ళు వచ్చిన, అప్పుడు నాకు మీదకి వచ్చింది. నాకు బయట పడి ఇప్పుడు ఒక 15 ఏండ్లకి ఎక్కువ అవుతుంది. నాకు నోరు ఇచ్చింది, నాకు రావడం. ఫస్ట్ లో ఏడిచేది, తల కొప్పు వచ్చింది, ఇంట్లో పుట్టు వచ్చింది. నాకు మొత్తం ఆమె అంకితం అయిపోయిన ఆమెకే. పాదాలు వేసుకున్నాడు లేదు, ఏది ఉండదు, ఇక ఆమెకే అంకితం అయిపోయినా నేను. అంటే ఇలా సంతానం కలగని వాళ్ళకు కూడా ఆ తల్లి అందరికి న్యాయం చేస్తుంది అంటారు. నమ్మాలి ఆమెని. నమ్మి నువ్వు ముడుపు కట్టిపో మంచిగా. నాకు సంతానం కావాలి అంటే నీకు అనుకున్నది అయినాక ఆమెకి ఇచ్చేసి నువ్వు ఆమె ముడుపు ఇప్పేసిపో అంతే. నువ్వు ఏ పని కావాలన్నా అదొకటే కాదు, నీకు ఏది కావాలన్నా ఆ తల్లి ఇస్తుంది. నమస్కారం. నమస్కారం అండి. ఇక్కడ ఈ సంవత్సరం రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఈ సంవత్సరం? మా రేణుక ఎల్లమ్మ తల్లి ఎప్పుడు ఒక గత చాలా హిస్టరీ నుంచి మా అమ్మవారిది జాతర అవుతూ ఉంటుంది. ఎంతో మనకు ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ వీళ్ళందరూ కానీ చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి చాలా మటుకు ఇక్కడ మనకు వచ్చి దర్శనం చేసుకొని చాలా మంచిగా ఉండడానికి, అంటే దీనికి ఇంకా మేము దానికి తోడ్పాటు పడి మేము అన్నదానం కూడా చేయడం కార్యక్రమం కూడా చేస్తాం. మేము ఇక్కడ వాళ్ళకు ఏమి ఇబ్బందికరం కాకుండా, భోజనాలకు కానీ ఏం కాకుండా కూడా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ మేము చేస్తూ ఉంటామండి. సో చాలా నియమ నిష్టలతో బాగా భక్తులందరూ ఇక్కడికి వచ్చి చాలా అమ్మవారు దాని వల్ల చాలా ప్రతిష్ట ఉంది కాబట్టి దాని అమ్మవారు చాలా పవర్ఫుల్, చాలా మంది వస్తారు అన్నమాట ఇక్కడ. అయితే మరి పోలీస్ వ్యవస్థ ఎలా సహకరిస్తుంది అంటారు, అంటే భక్తులు సవ్యంగా వెళ్ళడానికి? అంటే గత 2 సంవత్సరాల కింద మనకు ఉన్న అంటే చేంజెస్, చాలా మటుకు చేంజెస్, డెవలప్మెంట్స్ అయినాయి. ఇప్పుడు చాలా అంటే కట్టుదిట్టంగా భద్రత కూడా, డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా చాలా మటుకు చాలా కంట్రోల్డ్గా ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ వేసేసి మంచి కంట్రోల్డ్గా అక్కడ అంటే ప్రజలను కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయండి? బాగా జరుగుతున్నాయండి. ఇంత ముందు కంటే ఈ సంవత్సరం కొంచెం బెటర్, బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా జరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే పోలీస్ వ్యవస్థ మీకు ఎలా సహకరిస్తుంది? బాగుంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం పర్లేదు, బాగా చేస్తున్నారు. కొంచెం స్టాఫ్ కూడా ఎక్కువగా అనిపిస్తున్నారు. ప్రజలు కొన్ని ఇంతకు ముందు సార్ అయితే ఎక్కడ పడితే అక్కడ కొట్టుకోవడము, తాగడము, ఇప్పుడు మొత్తం నీట్ గా కనిపిస్తుంది. ఆ మున్సిపాలిటీ వాళ్ళు కానీ మొత్తం నీట్ గా పెడుతున్నారు. ఎక్కడప్పుడు విసరాకులు కానీ ప్లేట్లు రోడ్ల పైన ఏం ఉంచకుండా ఎక్కడక్కడ తీసేస్తున్నారు. పర్లేదు, బాగుంది. అంటే మీరు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? మేము 5 years నుండి చేస్తున్నామండి. ఇది 5th year. అందుకే కొంచెం మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా అన్నదానం స్టార్ట్ కాలేదు. ఇప్పుడు అన్నదానం స్టార్ట్ అవ్వబోతుంది. ఒక 1/2 hour టైం పడుతుంది. రాత్రి వర్షం ఫుల్ పడ్డది కాబట్టి వర్షం వల్ల కొంచెం లేట్ అయింది. వర్షం పడకపోతే కొంచెం ఈ పాటికి మొత్తం అన్ని అరేంజ్మెంట్లు అనేది అయిపోతుండే. ఆ వర్షం అనే వల్ల కొంచెం డిలే అయ్యింది, కానీ పర్లేదు. అంతా అమ్మవారు సహకరించింది. ఈ రోజు మాత్రం వర్షం లేకుండా మంచిగా ఉంది, వెదర్ మంచిగా ఉంది. అంత సహకారంతో అమ్మవారి దయతోని అంతా మంచిగా అవుతుంది. అంటే మీకు ఈ అమ్మవారు అంటే ఎప్పటి నుంచి నమ్మకం కుదిరింది మీకు ఈ అమ్మవారిపై?
యాక్చువల్లీ మాకు అమ్మవారు గురించి మాకు అసలు తెలీదు. 10th క్లాస్లో అనేది మాకు తెలీదు. మేము ఏమంటే ఇంటర్ మార్క్స్ మాది శ్రీ గాయత్రి, ఇక్కడ ఎస్ఎన్ఆర్ కాలేజ్ మా శ్రీ గాయత్రి కాలేజ్లో మేము వచ్చినామా అప్పటి నుండి మేము ఈ అమ్మవారి కోసము మేము కాలేజ్ బంక్ కొట్టి మరీ ఇక్కడికి వచ్చేవాళ్ళం. చూసి పార్టిసిపేట్ చేస్తుండే ఒక్కొక్కరు ఇట్లా స్టేజ్. అసలు మాకు తెలీదు అరే ఇంత మంచి అరే ఇట్లా ఇట్లా అని చెప్పేసి వచ్చి చూస్తుండే. వాళ్ళ దగ్గర అన్నదానాలు కానీ ఏమైనా మా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నలు చేస్తుండే. అట్లాంటిది మేము చేసేంత వరకు కూడా వచ్చేదని మేము అనుకోలేము. ఇప్పుడు ఆ స్థాయికి మేము వచ్చినాము. మేము అదే ఇక్కడ ప్లేస్ లో చేసుకొని మేము ఒకరికి అన్నదానం చేసేంత మేము చేస్తున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సంవత్సరం ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఈ సంవత్సరం? ప్రతి ఇయర్ కంటే చాలా బాగా జరుగుతున్నాయి. అంటే మీకు పోలీస్ వ్యవస్థ ఎలా సహకరిస్తుంది మొత్తం, అంటే భక్తులు సవ్యంగా దర్శనానికి వెళ్ళేటట్టు? పోలీస్ వ్యవస్థ అనేది ఏం లేదు, చాలా బాగా వాళ్ళు కూడా ఎక్కడ ఏవైతే ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలో వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో పబ్లిక్ కి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చాలా బాగా ఏర్పాటు చేస్తారు అంతా. మీరు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ఇది మేము లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాం. లాస్ట్ 5 years నుంచి ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం. అన్నదాని కార్యక్రమం కానీ ఇది. ఇంకొకటి ఏంటంటే మేము యూత్ అంతా డీజే పర్మిషన్ అనేది ఒకటి తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. డీజే పర్మిషన్ ఒకటి ఉంటే ఇంకా చాలా బాగా ఉంటుండే. అసలు సౌండ్ అనేది లేకుండా అయిపోయింది. ఇక్కడ ఏదో సైలెంట్ గా ఉంది. డీజే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. అంటే మీరు ఎప్పటి నుంచి అమ్మవారిని నమ్మడం మొదలు పెట్టారు? మేము చిన్నగా ఉన్నప్పటికీ దేవుని నమ్ముతామన్నా. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఇలా వెళ్ళిపో అనమాట. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎల్లమ్మ తల్లిని మొక్కుతాం. ఎవ్రీ ట్యూస్డే కంపల్సరీ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వస్తాం మేము. ఎవ్రీ మంత్ ఎవ్రీ ట్యూస్డే. అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా జరుగుద్ది అంటారు కదా, మీరు ఏమైనా కోరుకున్నా జరిగిందా అమ్మవారి దగ్గర? అట్లా చాలా ఉన్నాయి అన్న, ఒకటి కాదు. మనం ఏదైతే అనుకుంటామో చాలా మనం మంచిగా ఉండాలి, 100% అవుతుంది. ఈ సంవత్సరం ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? బాగా చాలా భారీగా జరుగుతుంది. భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. ఇంకా ఆశీర్వాదం చాలా ఉండాలని కోరుకుంటున్నాను అంతే. అంటే ఈసారి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటారు, అంటే భక్తులు సవ్యంగా వెళ్ళేటట్టు? చాలా స్ట్రిక్ట్ గా ఉంది, బాగా ఉంటుంది, బాగా చూసుకుంటున్నారు అందరూ అంతే. అంటే మీరు ఎప్పటి నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి మేము. బాగా అమ్మవారి దయతోనే చాలా బాగా నడుస్తుంది ఇప్పుడైతే. ఇంకా ముందుకి పోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఎప్పటి నుంచి అమ్మవారిని నమ్మడం మొదలు పెట్టారు? చిన్నప్పటి నుంచి మేము నమ్ముతామండి. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో అందరు నమ్ముతారు, మేము కూడా అలాగే నమ్ముతాం. నమస్కారం. నమస్కారం. సో ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతుంది? ఈసారి అనుకున్నంత ముందు జరిగినంత అయితే బాగా లేదు. అంటే గవర్నమెంట్ మారడం వల్లనో మరి అది దేని వల్ల జరిగిందో తెలియదు. అంటే భక్తులకు సౌకర్యాలు కలిగించడంలో విఫలమయ్యారు. సౌకర్యాలు కరెక్ట్ గా లేదు. ఇప్పుడు చూస్తారు కదా, లైన్ ఇక్కడ నుంచి ఉంది. ఇది ఈ నుంచి ఈ చివరి వరకు మేము అన్న సంతర్పణ కార్యక్రమాలు పెడతాం. ఈ లైన్ వల్ల మాకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఒకటి మా రిక్వెస్ట్ ఏంటంటే లైన్ కొంచెం ముందు నుంచి తీసుకోమని మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాము. వాళ్ళు సరే అన్నారు, కానీ మళ్ళీ సేమ్ లైన్ ఇక్కడ నుంచే వచ్చింది. సౌకర్యాలు అంటారా, ఎటువంటి సౌకర్యాలు లేవు. మా కళ్యాణానికి టికెట్ 2500 టికెట్ 3000 చేశారు. 3000 చేసినా కూడా అవి అనుకూలంగా ఉన్నాయంటే లేదు. 150 500 టికెట్లు కొట్టించే దగ్గర 150 టికెట్లు కొట్టారు. 150 టికెట్లు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్లు, టెంపుల్ చైర్మన్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. మేము డబ్బులు కట్టి వారం రోజులు 10 రోజులు అవుతుంటే మాకు నిన్నిచ్చిరు అవి. అది పేర్లు మార్చి మా పేరు దగ్గర ఇంకొకరి పేరు వచ్చింది. సరే మీరు లోపల వెళ్ళినాక మీ గోత్రనామాలు చేంజ్ చేస్తారు, మీ గోత్రనామాల ప్రకారం జరుగుతుంది అంటే దాని మీద మేము అడ్జస్ట్ అయినా. సౌకర్యాలు అంటే ఈ రకంగా ఉంది. అది ముందు అనుకున్నంత అయితే లేదు. అంటే మరి పోయిన సంవత్సరం ఎలా జరిగింది అంటారు? పోయిన సంవత్సరం చాలా బాగా జరిగింది. ఆయన మినిస్టర్ గారు ఆయన 24 గంటలు ఇక్కడే టైం స్పెండ్ చేసి ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా బాగా చేస్తుండే. ఈసారి ఆ లోటు కనబడుతుంది, ఆయన లేని లోటు ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే సరైన సౌకర్యాలు లేవు. ఎవరికన్నా చెప్దామంటే వినిపించుకునే లేరు. ఇంకా చెప్పి వదిలేసుకున్నాం. ఇంకా మేము సరే మా దర్శనం ఏదో మేము ఇక్కడికి వెళ్ళి చేస్తాం. అమ్మవారికి టెంపుల్లోకి కూడా వెళ్ళాం. మేము మాకు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి సిటీ నుంచి వచ్చే జనాలకి ముందు దర్శనం కలగాలి అని మా కోరిక. అది
దాని ప్రకారం అమ్మవారు వాళ్ళకు దర్శనం ఇస్తే సరిపోతుంది మాకు. మేము ఈ సేవనే దర్శనం కింద భావిస్తాం. ఇది గత 29 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమం. దీంట్లో ఎటువంటి డొనేషన్ చెయ్యము, ఎవరి దగ్గరికి వెళ్ళము. ఉన్న సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు ఎంత 1000 రూపాయలు, 200, 500 ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చిస్తారు. దాని ప్రకారం మా ఇన్స్ట్రుమెంట్ వేసుకొని ఎన్ని ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతాం. ఇది మాకు. అయితే మీరు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అంటే ఏ సంవత్సరం నుంచి? ఇది మాక్సిమం మాకు 96 నుంచి ఈ కార్యక్రమం. అంటే ఈ ఇయర్ మాది 29th ఇయర్ మాకు. మేము స్టార్ట్ చేసినాకనే మిగతా కౌంటర్స్ అన్ని పెరిగినాయి. స్టార్టింగ్ లో ఇక్కడ ఈ అన్నదాన సంతర్పణ కార్యక్రమమే లేదు. మాకేమనిపించింది అంటే మేము కూర్చొని చిన్నగా ఒక 50 కిలోల పులిహోర పంచుదామంటే 50 కిలోలు ఎవరికి పంచుతాము? 1 క్వింటల్ రైస్ వేద్దాం, 1 క్వింటల్ కాదు 2 క్వింటల్ వేద్దాం. అట్లా క్వింటల్ నుంచి 10 క్వింటల్ 12 క్వింటల్ వేసినాం మేము. ఆ రకంగా సేవ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కౌంటర్స్ పెరిగింది, పెట్టే వాళ్ళు పెరిగిర్రు, దాని వలన మేము తగ్గించుకుంటూ వచ్చినాం. జనం ఎట్లయిపోయిందంటే అక్కడ టేస్ట్ లేకపోతే అది అక్కడనే పడేస్తారు, ముందుకు వస్తారు, దాంట్లో వేస్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే తినండి, మీ కడుపు నిండా తినండి, కొంచెం చేతులు అనేది కొంచెం పక్కకెళ్ళి కడాలి, లేదా వాళ్ళు తిన్న దగ్గరే కడిగేస్తారు. అలా ఒక చిన్న చింత మాకు. దాని మీద మిగతా అన్ని బాగానే ఉంటాయి మాకు. ఇది ఓకే అండి, థ్యాంక్ యూ. జై బోలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి. ఇక్కడ క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని అడిగి, అంటే క్యూ లైన్ లో దర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ సంవత్సరం ఎలా జరుగుతుందో. నమస్కారం అండి. నమస్తే. ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? బానే జరుగుతున్నాయి. అంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు బాగా జరుగుతున్నాయి అని కూడా అనుకోవచ్చు. పబ్లిక్ కూడా చాలా ఉంది. పాపం ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు, కానీ అందరికి సెక్యూర్ గా అమ్మవారి దయ వల్ల అందరూ హ్యాపీగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఈ దేవస్థానానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మీరు ఈ దేవస్థానానికి? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, నాకు ఒక 34 years ఇప్పుడు, అప్పటి నుండి కూడా వస్తూనే ఉన్నాం. అంటే మీకు ఈ అమ్మవారు అంటే అంత నమ్మకమా మీకు? ఖచ్చితంగా అమ్మవారికి కోరుకుంటే అమ్మవారు అంటే చాలా నమ్మకం. ఏ కోరుకున్నా అవి ఎట్లయినా అయితే జరుగుతాయి. అందరు బోనాలు ఆటలు ఎందుకు చేస్తారు? వాళ్ళ మొక్కులు తీరుతున్నాయి కాబట్టి కదా అందరు వచ్చి చేసుకుంటున్నారు. ఇంకా జనాలు పెరుగుతూనే ఉన్నారు కానీ తక్కువ మాత్రం కారు. అమ్మవారు అంటే చాలా నమ్మకం. బల్కంపేట ఎల్లమ్మ అంటే అందరికి చాలా గౌరవం. మాకు కూడా చాలా ఇష్టం. ప్రతి ఎవ్రీన్ వస్తాం మేము. సో ఇంకా ఎక్కడైనా జగకి కూడా భోజనాలు ప్రసాదాలు అందరికి అందిస్తారు. ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. అంటే మీరు ఎప్పటి నుంచి నమ్మడం మొదలు పెట్టారు? నమ్మడం అనేది పెద్దల ద్వారానేనండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి మేము కూడా అదే తరచుగా టెంపుల్ కి రావటం, కోరుకోవటం, మొక్కులు జరగటం, మొక్కులు తీర్చుకోవటం అలా జరుగుతూ ఉంది ప్రతిసారి. అంటే ప్రత్యేకమైనది ఏమీ లేదు. ఖచ్చితంగా నమ్మకంతో చిన్నవైనా సరే, కోరికలు ఏదైనా సరే అమ్మవారికి ఆరోగ్యపరంగా, ముఖ్యంగా అమ్మవారు బావిలో అమ్మవారు ఖచ్చితంగా అందులో ఉన్న వాటర్ తాగితే కూడా హెల్త్ బాగుంటదని కూడా చెప్తా ఉంటారు. సో అలా ఎల్లమ్మ తల్లికి మంచి ఇది ఉంది. అది తగ్గకూడదు, కానీ ఎప్పటికప్పుడే పబ్లిక్ ని చాలా, అది ఎప్పటికక్కడ పబ్లిక్ అయితే తగ్గలేదు. ఫ్లో అలా జరుగుతూనే ఉంది. సో అందరూ క్షేమంగా అమ్మవారి ఆశీస్సులతో ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈసారి కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఈ సంవత్సరం? మంచిగా అయినాయి. పోయిన సంవత్సరం గడబడి ఉండే కానీ ఈసారి మంచిగా జరిగినాయి సార్. మంచిగా. ఈ దేవాలయం విశిష్టత గురించి మాకు ఒకసారి చెప్తారా? చాలా ఏళ్ళ నుంచి ఉంది. నేను రావటైనా 30 ఏళ్ళు సంది మస్తు డెవలప్ అయింది అమ్మవారి. చాలా నమ్మకం అమ్మవారి మీద మాకు. 10 సంవత్సరం వస్తాం, మంచిగా జరుగుతాయి. అంటే ఈ అమ్మవారి విశిష్టత గురించి మాకు చెప్తారా కొంచెం? అమ్మవారి విశేషం నాకు అంతగా తెలియదు బిడ్డ. వస్తా పోతా కానీ మామూలుగా. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా నుంచి వస్తున్నాం? ఓకే. ఫస్ట్ బావి ఉన్నది, బావిలోనే ఉంది అమ్మవారు, అంతే. ఇంత డెవలప్ లేదు కదా. ఆ బావిలోకి దిగి చూసిపోయేటోళ్ళం. బావి ఏం లేదు, ఆ బావిలో అమ్మవారు ఇట్లా విగ్రహం, మామూలు విగ్రహం ఉండే. ఇప్పుడు ఇంత పెద్ద డెవలప్ అయింది. అంటే మీ జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడే అమ్మవారిని మీరు నమ్ముతున్నారు కదా, అలా మీ జీవితంలో ఏం జరగడం వల్ల అమ్మవారిని నమ్మడం మొదలు పెట్టారు? మా బాబుకు కొన్ని పుండ్లు అయినాయి. పుండ్లు అయితే వాళ్ళకు బాగా పుండ్లు అయితే ఇక్కడికి వచ్చి మొక్కినాం, మొత్తం మంచిగా అయింది. ఇక అప్పటి నుంచి ఈ సంవత్సరం వస్తుంది. మంచి నమ్మకమైన తల్లి అమ్మవారు, చాలా మంచిది. అలా అప్పటి నుంచి ఈ దేవస్థానానికి వస్తున్నారా?
30 ఏళ్ళు దాటిపోయింది మేము రావడం. ఇదంతా లేదు. బావి ఉన్నది, ఇండ్లు ఉన్నాయి కొన్ని. ఆ, ఏం లేవు ఈడ. ఇవి చేపలు అవన్నీ లేకుండే. ఈ బావి కాలు గింతంత మండపం ఉండే చిన్నది అంతే మేము వచ్చినప్పుడు. 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. సో అంటే మీకు బాగా నమ్మకమే 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వచ్చి మేము ఏం చేస్తామంటే ఇట్లా శివసత్రం వచ్చి ఒక 5 మందికి బండారు పంచితే ఆమె కొంతమందికి పంచుకుంటదంట అట్లా అమ్మవారు. అందుచేత వచ్చి బండారు పంచుకొని పోతాం. శివసత్రం మాత్రం కంపల్సరీ వస్తాం సంవత్సరం.